హాయ్ సార్, వెల్కమ్ టు మై ఛానల్. ఆ టెంపుల్ కనిపిస్తుంది చూడండి అక్కడ, అది డాంబర్ రోడ్. అది అక్కడ నుంచి ఒక 400 మీటర్ డిస్టెన్స్లో మనకు 1 ఎకర్ 1 గుంట సైడ్ వచ్చింది. ఇట్లా చూసుకున్నట్టయితే అది విలేజ్, ఆల్రెడీ కనిపించేది విలేజ్కి ఆనుకొని ఉంటుంది. ఇది ఒక 5 గజాల తవ్వండి. ఈ ఒడ్డు నుంచి ఇక్కడ దాకా ఒక 5 గజాల తవ్వ. ఇది ఈ తవ్వ నుండి ఇది బిట్టు ఆ టేక్ చెట్ల నుండి స్టార్ట్ అవుతుంది మనకి. ఇటు చూసుకున్నట్టయితే సెకండ్ ఒడ్డు, ఈ తాడి చెట్టు పక్కదే ఒడ్డు. ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇది ల్యాండ్ 1 ఎకరం 1 గుంట అండి. ఇది ఇంతకుముందుకు వరి పెట్టిరు. దీంట్లో ఒక ఓల్డ్ బావి ఉన్నది. ప్రస్తుతం అయితే వాటర్ లేవు దాంట్లో. అంటే బావి ఇంకా తాగుకోవచ్చు, లేకపోతే ఆ బావిలోనే వాటర్ వేసుకోవచ్చు. గాజుల బావి, ఇది గాజుల బావి అండి. ఇది ఇట్లా చూసుకున్నట్టయితే 1 ఎకర్ 1 గుంట సైట్ అండి. మనకు సైట్ వచ్చేసి విలేజ్కి దగ్గరనే, విలేజ్కి ఆనుకొని, కాకపోతే కొంచెం చుట్టూ తిరిగి రావాలి అంతే. కానీ విలేజ్కి ఆనుకొని ఉంటుంది అంటే సైట్. 1 ఎకరం 1 గుంట రైతు దగ్గరనే ఉంది ల్యాండ్. వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. మద్దూరు మండల్లో ఉంటుంది. ఇంతకుముందుకు వరి పంట వేసారు, కోసిరు రీసెంట్గా. మనకు 1 ఎకరం 1 గుంట సైట్ వచ్చేసి ఎకరానికి 25 లక్షలు చెప్తున్నారు రేటు. ఇది విలేజ్కి దగ్గరనే అండి, విలేజ్కి ఆనుకొని ఉంటుంది. ఇది మద్దూరు మండల్లో ఉంటుంది. మన చేర్యాలకు ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. జనగాం టు హైదరాబాద్ హైవేకి ఒక 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అంతే. ల్యాండ్ వచ్చేసి ఇది వెనకాల నాకు కొంచెం ఎత్తులాగా ఉంది చూడండి, అక్కడ వరకు వస్తుంది ల్యాండ్. 1 ఎకరం 1 గుంట సైటు. అది చూసుకున్నట్టయితే అది విలేజ్ కనిపించేది వెనకాల. 1 ఎకరం 1 గుంట సైటు. ఎకరానికి వచ్చేసి 25 లక్షలు చెప్తున్నారు ఇది రేటు. ఇట్లా పొడుగులు ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇటేమో ఈస్ట్ వస్తుంది, అటేమో వెస్ట్ వస్తుంది. రోడ్ అయితే మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. రైతు దగ్గరనే ఉంది. 1 ఎకరం 1 గుంట 25 లక్షలు చెప్తున్నారు రేటు. మాత్రం వచ్చేసి మద్దూరు మండల్లో ఉంటుంది ల్యాండ్.